క్రితం దేశంలో ఎమర్జెన్సీ నిర్బంధాన్ని ప్రజలు చవిచూశారు. మీడియా పీక నొక్కారు, రాజకీయ నాయకులందరినీ జైలు పాలు చేశారు, 1,13,000 మందిని అరెస్టు చేశారు. రైల్వే సమ్మెని బలపరిచినటువంటి కార్మిక నాయకులందరినీ జైళ్లలో కుక్కారు. ఈ 50 సంవత్సరాల అనంతరం ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటే దానికి మించిన నిర్బంధం ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీల మీద పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. 370 అధికరణాన్ని రద్దు చేశారు. దేశంలో రైతాంగానికి హక్కులు లేకుండా నల్ల చట్టాలు తెచ్చారు. కార్మికుల యొక్క పీక నొక్కేటువంటి లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. ఎవరైనా బీజేపీని విమర్శిస్తే ఆ నాయకుల్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు, చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు కూటమి పరిపాలన సాగిస్తున్నారు. నరేంద్ర మోడీ పరిపాలన అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలన లాంటిది. ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో ఎలాగైతే లొంగిపోయారో ప్రభుత్వానికి, ఆ రకంగా బీజేపీ వాళ్ళంతా కూడా లొంగిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా బీజేపీ వాళ్ళంతా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్టుగా ప్రకటించుకుంటున్నారు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేసి బతుకులాడుకొని జైళ్ళలో నుంచి బయటకు వచ్చారు. మనం చేస్తున్నాం, పోరాడింది కార్మికులు, విద్యార్థులు, వామపక్షాలు, వీళ్ళు పోరాడారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. ఈరోజు నరేంద్ర మోడీ కూటమి పరిపాలనకు కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది వామపక్షాలు. ఈ పోరాటాల్ని మరింత పెద్ద ఎత్తున సాగించాలని చెప్పి ఈ నల్ల చట్టాల, ఈ ఎమర్జెన్సీ పరిపాలన, వీటన్నిటిని దృష్టిలో తీసుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో బీజేపీ వ్యతిరేక పోరాటం సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.